అనుకుంటాను, నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకు ఇన్ని శోధనలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి. నేను దేవుళ్ళలోకి రాకముందు నా లైఫ్ అనేది చాలా బాగుంది. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నా లైఫ్లో అనేక రకమైన కష్టాలు, ఇప్పటివరకు నేను చూడని కష్టము నాకు కనబడుతుంది. అంటే దేవుళ్ళలోకి రావడం వల్ల నాకు ఇలా వచ్చింది కదా దేవుణ్ణి, ఇంక నేను నమ్మను, గుడికి ఇంకా వెళ్ళను అని చెప్పి అనుకుంటుంటారు. అవునంటారా? చాలామంది ఉన్నారు. కానీ దేవునిలోకి వచ్చిన తరువాత నీకు శ్రమ అనేది మొదలైంది అంటే దేవుని ప్రార్థన ఆలకించడం మొదలుపెట్టాడు. ముందు ఈ లోకానికి వచ్చాడు, ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎంతో రక్తం కాచాడు. ఆయన యొక్క శరీరాన్ని పొలం దున్నినట్టు దున్నినా కానీ ఎవరు మాట్లాడారా? ఎందుకంటే యెహోవా దేవుడు ఏర్పరిచినది అట్టి రీతిగానే. అలా చేస్తేనే ఈ యొక్క ఆయన ఏర్పరచుకున్న ఆయన కన్న బిడ్డలో ఒక పాపం అనేది పోతుంది. కాబట్టి అలా జరగడం అనేది ఆయన చిత్త ప్రకారం అలాగా జరగడం జరిగింది. అయితే మనం కూడా